ఇదెక్కడో రోడ్డు మీద స్కూటీ మీద నుంచి పడిపోయిందంట. అప్పుడే ఆదిత్య అటు పక్క నుంచి వెళ్తూ దీన్ని చూసి ఆపాడంట. ఇదేమో చేయి చాచి లేపరా అని అడిగిందంట. వాడేమో నేను హెల్ప్ చేయను అని ఏదో వెళ్ళిపోయాడంట. వాడి కారణాలేంటో మనకు తెలుసు కదా. తప్పే, పాపం ఎందుకు తిడతావు? వాడు నీకు హెల్ప్ చేయకపోవడానికి వాడి పరిస్థితి ఏంటో అని అన్నాను అంతే. నా మీద విరుచుకుపడింది. నీకు నాకన్నా వాడే ముఖ్యమా అంటూ ఎగిరిందనుకోండి. నిజానికి వాడే కదా. ఆపు ప్రియా, చెప్పింది చాలు. ఒకసారి నీతో కాసేపు ప్రేమగా ఉన్నందుకే నిజానికి వాడే కదా మన బిడ్డ అనే స్థాయికి వచ్చావా? ఎన్నాళ్ళు అమ్మ అమ్మ అని పిలుస్తూ మన కోసం ఆరాటపడ్డ తులసి పరాయిదా? చాలా తప్పుగా మాట్లాడావు. అది మన కోసం తప్పించిపోతుంది ప్రియా. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. దాని మనసు మాత్రం చివుక్కుమనిపించుకో. వాడి పరిస్థితి ఏంటో అన్నావే, మరి తులసి బాధ అర్థం చేసుకోలేకపోయావా? తనను ఇంకొకసారి ఒక్క మాట అన్నా సహించను, గుర్తుంచుకో ప్రియా. మళ్ళీ మళ్ళీ ఇలా నాతో చెప్పించుకునే అవకాశం ఇవ్వద్దు. ఏంటి సాంబయ్య, ప్రియానెందుకు కేకలేస్తున్నావు? ప్రియానెవరేమన్నా నేను ఊరుకోను, ఇంక్లూడింగ్ యూ. టేక్ కేర్. అది తులసి, అది తులసికి నీ మీదున్న ప్రేమ. ఇప్పుడు చెప్పు, ఎవరెక్కువ? అమ్మా, ప్రియానెవరేమన్నా నేను ఊరుకోను. తులసియే ఎక్కువ. ఆ తులసిని ఈ ఇంటి కోడలుగా తీసుకురానని ప్రమాణం చేయరా? ఏంట్రా, ఎప్పుడు లేంది కొత్తగా ఇక్కడ నిలబడి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, ఇక్కడ కొత్తగా ఉంది. ఏంటో బాగుందనిపించింది. ఏంట్రా మాట అదులా ఉంది? మీరు మనసులో నా గురించి ఏదైనా అనుకుంటున్నారేమో. నేనైతే మామూలుగానే ఉన్నా, మామూలుగానే మాట్లాడుతున్నా. కన్న తండ్రిరా, నీతో ఫ్రెండ్లా ఉంటాను. నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్. ఎటూ తేల్చుకోలేంది ఎవరు సాయం చేయలేరు. మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోండి చాలు. నా విషయంలో మీరేం హెల్ప్ చేయలేరు నాన్న. గుడ్ నైట్. ఏంట్రా అంత మాట అనేసావు? మీ వీక్నెస్ తెలుసు కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా. సారీ, ఫాదర్ కదా, తెలుసుకోండి. వాడు తులసి గురించి ఆలోచిస్తున్నాడు. ఏమీ చేయలేక మదన పడుతున్నాడు. అందుకే నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏమీ కాదన్నాడు. ఏదో ఒకటి చేయాలి, వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. వాళ్ళిద్దరూ ఒకటైతే ఈ దుర్గే కాదు,
ఆ కనకదుర్గమ్మ తల్లి కూడా ఏం చేయలేదు. ఒక రకంగా ఆలోచిస్తే వాడన్నది కూడా కరెక్టే. ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్ఫర్ నేను ఆపలేకపోతున్నాను. ఇంకా వీళ్ళిద్దరిని కలుపుతాను. పాపం వాడి ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేస్తానని వాడి అభిప్రాయం కావచ్చు. భగవంతుడా, మా దుర్గ మనసు మార్చు. మేనకోడల్ని మా ఆదిత్య భార్యగా పంపించవయ్యా. ఏంటి ఏదో స్వీట్ చేస్తున్నావు? గుమగుమలాడుతుంది. ఏంటి స్పెషల్? నిన్నే ప్రియా, ఏం మాట్లాడవేంటి? స్పెషల్ ఏం లేదు. మీ నాన్న ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఇస్తున్నారు. అదేమైనా సెలబ్రేషన్స్ చేసుకునే విషయమా? స్వీట్ చేసుకుని తినడానికి? స్వీటు మనం తినడానికి కాదు. మరి మహా అయితే మరో 3-4 రోజులే కదా ఉండాలి. అన్నయ్యకి ఇష్టమైన స్వీట్ చేస్తున్నాను. దీన్నే పిచ్చి తలకెక్కడం అంటారు. ఏంటి అంత మాట అనేసావు? ఆ సార్ ఏమైనా ట్రాన్స్ఫర్ కాకుండా హెల్ప్ చేస్తే స్వీట్ చేసి పెట్టొచ్చు, పిలిచి పలావ్ చేసి పెట్టొచ్చు. పెళ్ళానికి తలాడించి డూడు బస్వన్నలా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తుంటే నువ్వు ఆయనకి స్వీట్ చేసి పెట్టడం ఏంటి? ఈ ఊరు వదిలి వెళ్లడం నీకేదో ఇష్టమైనట్టు, వారేదో ఘనకార్యం చేస్తున్నట్టు. ముందా స్వీట్ చేయడం ఆపు. అలా మాట్లాడకే. మా అన్నయ్య మంచితనం నీకేం తెలిసే? అన్నయ్య తప్పక చేస్తున్నాడే కాని మన మీద ఏ కోపం లేదు. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో, ఎన్నాళ్ళకి చూస్తానో, అందుకే స్వీట్ చేసి పెడదామని చేస్తున్నాను. అది మంచితనం కాదు ప్రియా, చేతకంతను. చేతకనితనం కాదు. నేను వద్దన్నయ్య అంటే క్షణాల్లో మానేస్తాడు. ఆ తర్వాత వదిన వాదిస్తుంది, తను బాధపడతాడు. అందుకని నేను అన్నయ్యతో ఏం మాట్లాడలేకపోయాను తెలుసా? సరేలే, ఏమైనా చేసి పెట్టుకో, మధ్యలో నాకెందుకు? ఆగవే, ఎక్కడికి? ఇవి తీసుకెళ్లి అన్నయ్యకి నువ్వే ఇచ్చి రావాలి. నేనా? నా వల్ల కాదు. నన్నే వెళ్ళమంటావా? వెళితే నన్ను చూసి ఎమోషన్ ఫీల్ అవుతాడు. తను బాధపడితే నేను బాధపడాల్సి వస్తుందని నిన్ను వెళ్ళమంటున్నాను. కాదంటే నేనే వెళ్లాల్సి వస్తుంది. ఇష్టమైన స్వీట్ తినిపించిన తృప్తి ఉండదు. మనసు కష్టపెట్టడానికి వెళ్ళినట్టుంటుందని ఆలోచిస్తున్నాను. వద్దులే, నువ్వే వెళ్ళొద్దు, బాధపడద్దు. వచ్చాక కూడా ఏడుస్తూనే ఉంటావు. మరెలాగా? నేను వెళ్ళడమే బెటర్. ప్రియా వెళుతుంది, ఏడుస్తుంది, గుండె నొప్పి తెచ్చుకుంటుంది. నేను వెళితే ట్రాన్స్ఫర్ ఆపే మార్గం ఏదైనా దొరకచ్చు. వీలైతే మామయ్యని కన్విన్స్ చేయొచ్చు, లేకపోతే రెచ్చగొట్టి దుర్గమ్మ మీద రివర్స్ అయ్యేలా చేయొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? చేయలేదు, వెళ్తాను, లేవు. ఇదిగో, అక్కడికి వెళ్ళాక తిన్నగా బుద్ధిగా ఉండాలి, సరేనా? సరే, బాయ్. ఇదిగోండి బాబు, నువ్వు తినరా. శ్యామల. హలో, ఏంటి శ్యామల, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసా? ఎలా ఉన్నావు? అంతా బాగున్నాను దుర్గా, నీకు శుభవార్త చెప్దామని ఫోన్ చేశా. ఏంటి, మీ అబ్బాయి పెళ్లి ఫిక్స్ అయిందా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పా? నేనెప్పుడు కరెక్టేనే. పెళ్ళెప్పుడు? 15th నైట్. మీరంతా వారం రోజులు ముందుగానే రావాలి. నీ చేతుల మీదుగా మా వాడిని పెళ్లి కొడుకుని చేయాలి. మా ఆయన కదలాలంటే మినిమం 3 నెలల ముందు చెప్పాలి. 15th అంటే నాకు రావడం కుదరదులే. మా వాడిని పంపిస్తానులే. నేనా? మీరెవరూ లేకుండా నేను వెళ్ళను. ఏంటి అంటున్నారు? నిన్ను కాదే, మా వాడినిలే.
రావడానికి ట్రై చేయి. ట్రై చేసే అవకాశమే ఉంటే కుదరదు అని ఎందుకు చెప్తానే? మా ఆదిత్య వస్తాడు, సరేనా? సరేనే, నీకు శుభలేఖ పంపిస్తా. ఉంటాను. సరే, ఉంటాను. ఏంట్రా వెళ్ళను అంటావు? పరిచయమే పెద్దగా లేదు, ఒక్కడే ఎలా వెళ్తాడు దుర్గా? వెళితేనే పరిచయాలు అవుతాయండి. నాకేమో ఇంపార్టెంట్ పనుంది, మీకేమో కుదరదు. ఎవరో ఒకళ్ళు వెళ్ళకపోతే ఎలా? రేపు వీడి పెళ్లికి అందరూ రావద్దా? అందుకే నువ్వు వెళ్ళాలి. వెళుతున్నావు, ఇది ఫైనల్, అంతే. ఏంటి ఆర్డరా? తల్లిగా ఆర్డర్ వేయకూడదా? ఏ నాకు అర్హత లేదా? వద్దు నాన్న, ఆర్గ్యూ చేయకండి, వదిలేసేయండి. వాడు నా కొడుకు, చాలా షార్ప్, త్వరగా ఫాలో అయిపోతాడు. రేయ్, అమ్మ కోసం కొన్ని, నాన్న కోసం కొన్ని. నీ ఇష్టాల్ని, స్వతంత్రాల్ని వదులుకోవద్దు. నీకంటూ ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి. ఈ సర్దుకోవడం అలవాటయ్యే. రాత్రి నువ్వు నీ వల్ల కాదులే నాన్న అని నువ్వు అనగలిగే స్థానంలో ఉండాల్సి వచ్చింది. నువ్వు నాలా ఎవరి ముందు ఏ పరిస్థితుల్లోనూ తల వంచొద్దురా. స్థిరమైన అభిప్రాయం, దాన్ని గెలవడంలో ధైర్యం, ఓపిక చాలా అవసరం. ఈ గబ్బిలాయలేవో మంత్రాలు చేస్తున్నాయి. మళ్ళీ ఇంకేం చేయాలని చూస్తున్నారు వీళ్ళు? నిఫా వైరస్ కన్నా ప్రమాదం వీళ్ళు. మంగళం పిన్ని గారు, ఏంటే ఏమన్నా అంటే అన్నానంటారు కానీ ఇన్ని నగలేసుకుని ఇలా రోడ్డు మీద నడవటం ఏమన్నా బాగుందా? నీ బాధ నాకు అర్థమైందిలేవే. నడిస్తేనే మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిదే. అబ్బో, మీకా నాకా? మనకే. అది సర్లే గాని ఆ దుర్గా చావును అడ్డం పెట్టుకుని ఆ ప్రసాద్ని, ఆదిత్యని భలే కట్టడి చేసిందే. అది కిరోసిన్ నెత్తిన పోసుకుని ఆ తులసి నెత్తిన గట్టిగా ముట్టింది. ఈ దెబ్బతో తులసి పొగరు అణుగుతుంది, అన్న చెల్లెళ్ళ మధ్య దూరము పెరుగుతుంది. అవును, ఆ కుర్రోణ్ణి మాయ చేసి వాణ్ణి ముగ్గులోకి దింపి ఆ ఆస్తిని అనుభవించి బాగా కులుకుదాం అనుకుంది. మరేనండి, దుర్గమ్మ దెబ్బకి వాళ్ళు దెబ్బకి దివాళ తీసినట్టే తట్టా బుట్ట సర్దుకుని వెళ్ళిపోతున్నారు. రామబాణాలు, ప్రేమలు, ఈ దెబ్బకి అన్ని కంచికే. భలే జరిగిందే. మరి దుర్గమ్మ అంటే ఏమనుకున్నారు? వీళ్ళకి మా మీద ఎందుకింత కోపం? వీళ్ళ దుర్గమ్మని చెడగొట్టేశారు, మంచి టైంకి దొరికారు. వీళ్ళని బుక్ చేస్తే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. ఇదిగో కోటేశ్వర బాబాయ్, నీతో ఇంకో పనుంది. తులసే, అతనితో ఏదో పనుందంట, ఏమిటంటావు? దానికి పనిలేంది ఎవరితోనండి? ఊళ్ళో అందరితోని పనే కదా. ఏం పనో ఏంటో. సరే, అది ఏం చెప్తుందో ఏంటో. మనకు పనికొచ్చే పనులేమన్నా ఉంటాయేమో, ఒక చెవేద్దాం పదా. అంతేనంటారా? అంతేనే, నువ్వు రావే. రండి రండి, ఇవాళ మీకోసమేనే. ఏంటమ్మా తులసి? హనుమాన్ జంక్షన్ లో మీ బంధువులు చాలా మంది ఉన్నారంట కదా? అవునమ్మా, ఎందుకు? మా నాన్నకి హనుమాన్ జంక్షన్ కి ట్రాన్స్ఫర్ అవబోతోంది బాబాయ్. మా దుర్గే చేయించింది మీ రోగం కుదర్చడానికి. ఎందుకు? రూల్స్ అలా వచ్చాయంట. అలాగా? మా దుర్గమ్మ రూలే. మీ వాళ్ళకి చెప్పి మంచి ఇళ్ళొకటి అర్జెంట్ గా చూడమని చెప్పవా? ఏంటోనమ్మా, మీరు వెళుతున్నందుకు బాధగా ఉంది. మీ అమ్మ వాళ్ళ అన్నయ్యని, నువ్వు ఆదిత్యకి దూరంగా వెళ్ళిపోతున్నారు. పప్పన్నం దాకా ఇక్కడే ఉంటారనుకున్నాను. అరే, పప్పన్నంకేం డోకా లేదు బాబాయ్. ఇక్కడ ఉండడం కన్నా అక్కడికెళ్తేనే మాకు హాయ్. ఎందుకు? అదేంటమ్మా తులసి? పక్కనున్నామన్న పేరే గాని ఆ దుర్గమ్మకి దాడుస్తూ బతకడమేగా.
చాటుమాటిగా కలుసుకోవడమేగా. ఓ షికారా, ఓ సరదానా? ధైర్యంగా నేను ఆదిత్య చట్టపట్టాలేసుకొని తిరగగలమా? అదే జంక్షన్ కెళ్ళామనుకోండి, మా అదే రాజ్యం. ప్రేమ బావురాల్లాగా హాయిగా ఎగరొచ్చు, కలవచ్చు, కబుర్లాడొచ్చు. అబ్బా, ఇంక మాకు ఏ అడ్డంకులు ఉండవు. అంత స్వేచ్ఛే. మామయ్య కూడా ఏదో డ్యూటీ మీద వెళ్ళానని చెప్పి జంక్షన్ కి రావచ్చు. హాయిగా మా అమ్మ చేతి వంట తినొచ్చు. తృప్తిగా అన్న చెల్లెళ్ళు మాట్లాడుకోవచ్చు. బావకి సెల్యూట్ చేసే బానిస బతుకు మా నాన్నకి పోతుంది. ట్రాన్స్ఫర్ అయినందుకు మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ బాబాయ్. నువ్వు చెప్పింది కరెక్టే తులసి. అందుకే అర్జెంటుగా ఇల్లు చూడమంటున్నాను. ఇదిగో, ఇదిగో ఇది చూడు బాబాయ్. మా అమ్మ మా మామయ్యకి ఇష్టం అని చేసి పంపింది. చాటుగా స్టేషన్కి వెళ్ళి ఇచ్చి రావాల్సిన కర్మ పట్టింది. అమ్మో అమ్మో. ఇదిగో కాస్త శ్రద్ధ పెట్టు బాబాయ్. అర్జెంటే, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. మొయ్యండి మొయ్యండి. మీరు ఆ దుర్గమ్మకి మొయ్యాలని నేను ఈ స్టోరీ అంతా అల్లాను. గబ్బిలల్లారా. వెళ్ళొస్తాను బాబాయ్. అర్జెంటుగా దుర్గకి చెప్పాలి. పదండి. పద. దుర్గా, దుర్గమ్మా, దుర్గా, అమ్మ దుర్గా. ఏంటి 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 ఒక ఏంటి విషయం అరుపులు? చెప్పాలి. ఏం కొంపలు మునిగిపోయినాయి? అయ్యో, నిజంగానే కొంపలు మునిగిపోయాయి దుర్గమ్మా. ఏమైంది? నువ్వొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుందే. నువ్వు వాళ్ళని దూరం చెయ్యాలని చూసావు, వాళ్ళు దగ్గరైపోతారట. ఏంటి నువ్వనేది? ఆ తులసి మామూలుది కాదు, దాన్ని క్షమించరాదు. అసలు ఈ కథ అంతా అదే కావాలని నడిపినట్టుంది దుర్గా. అసలు ఏం జరిగిందో చెప్పు పిన్ని. ధైర్యంగా నేను ఆదిత్య చట్టపట్టాలేసుకొని తిరగగలమా? ప్రేమ పావురాల్లాగా హాయిగా ఎగరొచ్చు, కలవచ్చు, కబుర్లాడొచ్చు. మామయ్య కూడా ఏదో డ్యూటీ మీద వెళ్ళానని చెప్పి జంక్షన్ కి రావచ్చు. నువ్వు అర్జెంట్ గా ట్రాన్స్ఫర్ ఆపకపోతే వాళ్ళంతా ఒకటైపోయి నువ్వు ఒంటరిగా మిగిలిపోతావే తల్లి. అలా జరగదు, జరగనివ్వను. వాళ్ళని ఎప్పటికీ ఒక్కటి కానివ్వను. తులసి ఆదిత్యల్ని కలవనివ్వను. నువ్వేదైనా వెంటనే చెయ్యే తల్లి. ఆలస్యం చేస్తే నీ దారి గోదారే. చెప్పారుగా, ఇక నాకు వదిలేయండి. వాళ్ళ ముళ్ళు ఎలా విరచాలో అలాగే విరుస్తాను. తులసి